తాజాంశాన్ని చూస్తున్నాం. అవినీతి నిరోధక శాఖ వలలో ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్ చిక్కారు. గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్ లో అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, తనిఖీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయి? శ్వేత, ఈ అనీసా వల్ల మరో పెద్ద అధికారి, ముఖ్యంగా డిఎస్పీ స్థాయి అధికారి ఇళ్లపై ఆదాయానికి మించి ఆస్తుల అభియోగంపై సోదాలు జరుగుతున్నాయి. గతంలో గుంటూరులో సీఐగా పనిచేసి పదోన్నతిపై పొంది ప్రస్తుతం ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాల డిఎస్పీగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ ఇళ్లపై వాళ్ళ ఉదయం నుంచి కూడా పోలీస్ ప్రత్యేక బృందాలు పరిశీలన కొనసాగిస్తున్నాయి. ఏసీబీ డీజీ డైరెక్టర్ ఠాకూర్ పర్యవేక్షణలో మొత్తం ఈ కార్యక్రమం తనిఖీలంతా జరుగుతున్నాయి. ప్రత్యేక బృందాలు ఇటు విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ రాష్ట్ర స్థాయి కార్యాలయం విజయవాడకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక బృందాలను ఈ తనిఖీల కోసం పంపించారు. ప్రస్తుతం గుంటూరు బ్రాడీపేటలో ఉంటున్నటువంటి దుర్గాప్రసాద్ ఇళ్లలో ప్రత్యేక విభాగం డీఎస్పీ రమాదేవి పర్యవేక్షణలో తనిఖీలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ గుంటూరు బ్రాడీపేటతో పాటు డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఒంగోలులో డిఎస్పీగా పనిచేస్తున్నందున ప్రకాశం జిల్లాలోను, అలాగే హైదరాబాద్ లో కూడా దుర్గాప్రసాద్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అలాగే ఇతనికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్న అంశాలపై కూడా ప్రత్యేక బృందాలు దర్యాప్తు జరుగుతున్నాయి. మొత్తం 3 ప్రత్యేక బృందాలు ప్రస్తుతం రంగంలోకి దిగి ఈ రోజు ఉదయం నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలు వచ్చిన నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు, అలాగే చరాస్తులకు సంబంధించిన అంశాలు అన్నింటిపై కూడా దృష్టి సారించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రస్తుతం దసరాల పరిశీలన, అలాగే డాక్యుమెంట్ సంబంధించిన ఇతరత్ర అంశాలు, ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కల వివరాలను కూడా పరిశీలన చేస్తున్నారు. మొత్తంగా మధ్యాహ్నానికి ఆదాయానికి మించి ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, ఎలాంటి వాటికి సంబంధించిన రికార్డులు వేటికి ఉన్నాయనే అంశాల మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.